హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను తోటకూర ఎండురొయ్యలు వేసి పులుసు పెట్టాను. ఎలా చేశాననేది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. సింపుల్గా చెప్పేస్తాను కూడా, వినండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్ది ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా చింతపండు రసం వేసేసుకొని ఒక 5 విజిల్స్ ఇచ్చేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. విజిల్ వదిలేసిన తర్వాత మెత్తగా మనం పప్పు కలిపేది ఉంటుంది కదా, దాంతో మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర వేపాలి. వేపిన తర్వాత ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసి బాగా ఎర్రగా వేపుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెంగా ఎండురొయ్యలని ఎర్రగా వేపేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఎండుమిర్చి వేసేసి తోటకూరను అందులో వేసేయాలి. ఉడికించిన తోటకూర కూడా వేసుకొని దించుకోవాలి.